తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగలను తమ ఇంటికి నిత్యం టీవీ చూడడానికి వచ్చేవారు దొంగలించారని, వారిపై కేసు నమోదు చేసిన సంవత్సరంగా ఎటువంటి ఫలితం లేదని బుచ్చిరెడ్డిపాళెం జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం నర్సుగా పనిచేస్తున్న రాజేశ్వరి అనే దళిత మహిళ తన ఆవేదన వెళ్ళగక్కుంది. కనీసం ఇప్పటి అధికారులైనా స్పందించి తన నగలను తనకు విడిపించాలని ఆమె ప్రాధాయపడింది. ఈ సందర్భంగా మీడియాకు తన గోడును వెళ్లబుచ్చుకుంది. ఈ విషయంపై అప్పట్లో ఎస్పీ, కలెక్టర్ సైతం గ్రీవెన్స్లో తమ కేసును తీసుకుని బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్కు రెఫరెన్స్ పంపించారని ఆమె తెలియజేసింది. నా పేరు రాజేశ్వరి అండి. జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. నాకు 2023 డిసెంబర్లో నా గోల్డ్ 16 సవర్లు పోయింది. అది మా ఇంటి మీద రెంట్కున్నారు ముస్లిమ్స్, భార్య భర్త ఇద్దరు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నైట్ అంతా ఉండేవాళ్ళు, టీవీ చూసేవాళ్ళు 10-11 దాకా. ఆ టైంలో నేను స్నానానికి పోయినప్పుడు నా గోల్డ్ తీసేశారు. నేను స్టేషన్లో 23 డిసెంబర్ 25వ తేదీ పోయాను. ఒక్క నెల రోజులు తిప్పుకున్నారు కానీ స్టేషన్లో కేసు మాత్రం కట్టలేదు. వైఎస్ఆర్ నాయకులంతా వాళ్ళకి అండదండలుగా వచ్చారు. ఒక దళిత మహిళని నాకు సరైన న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలోనూ. ఇంతవరకు 13 నెలలు అయిపోయినా కూడా నా గోల్డ్ రికవరీ చేయటం కానీ ఏమీ చేయలేదు. నా కూతురు పెళ్లి కోసం నేను దాచుకున్నానండి. నాకెవరూ లేరు. దళిత మహిళ అని చెప్పేసి, నాకు ఆడ మనుషులు అని చెప్పేసి నా కేసు సరిగ్గా విచారించలేదు. వాళ్ళని సరిగ్గా విచారించలేదు. వాళ్ళని పిలిచినప్పుడల్లా రాజకీయ నాయకులు వస్తుండేది. అంతకుముందు సిఐ కూడా పక్కాగా వాళ్ళే తీశారమ్మా అని చెప్పాడు కానీ సరైన న్యాయం అయితే జరగలేదు. వాళ్ళని సరిగ్గా విచారించలేదు. ఫస్ట్ సీడీ రావాలా అని ఒక నెల రోజులు తిప్పారు నన్ను స్టేషన్ చుట్టూ. రాత్రి 10 దాకా ఉంచుకున్నారు. కానీ 25వ తేదీ తర్వాత పేపర్లో వస్తే జనవరి 25వ తేదీ కేసు కట్టారు. ఈ జనవరి 25కి 1 ఇయర్ అయిపోయింది కేసు కట్టి. చూస్తున్నాం అంటున్నారు, చేస్తున్నాం అంటున్నారు కానీ నాకు 16 సవర్ల గోల్డ్ మొత్తము 10 లక్షల వాల్యుయేషన్ అయ్యి ఉంటే దాన్ని ఎఫ్ఐఆర్ కాపీలు 3,20,000 కట్టారు. అది ఎంతవరకు న్యాయము? నాకు ఒక బిడ్డ ఉంది. తగిన న్యాయం చేస్తారని, ఈ ప్రభుత్వంలో అయినా తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాను. ఎస్పీ ఆఫీస్లో స్పందనలో పెట్టాను, ఇక్కడికి రాశారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ స్పందనలో పెట్టాను. తర్వాత నేను డిప్యూటీ సీఎం ఆఫీస్కి విజయవాడలో పోయి కంప్లైంట్ పెట్టాను. అందరు ఇక్కడికి రాశారే కానీ ఈసీఐ అయినా న్యాయం చేస్తారని కోరుతున్నాను. సిఐ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తాను, కొడతాను, చేస్తాను, నాకు నా ఉద్యోగానికి భరోసాను ఇస్తావమ్మా అని అడుగుతున్నారు. ఈ జిల్లా వాడు కావచ్చు, ఏరే జిల్లా వాడు కావచ్చు, ఏరే రాష్ట్రం వాడు కావచ్చు, నువ్వు ఎవరికి పెట్టుకుంటే నాకేంటి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే కదా. ఒక ఆడ మనిషిని రాత్రి 8 గంటల దాకా పోయిన కూర్చొని ఆయన కోసం వెయిట్ చేసి విచారిస్తే నన్ను ఫోటోలు తీసుకున్నాడే కానీ నాకు సరైన న్యాయం చేయలేదు. సంతకాలు పెట్టించుకొని ఫోటోలు తీసుకున్నాడు దాంట్లోనూ. అంతే నన్ను ఏగాదిగా మాట్లాడేశారు. నాకు బాధేసింది. నేను ఒక ఆడ మనిషిని ఎంప్లాయీని అన్న కనీసం కనికరం కూడా లేదు. నాకు 16 సవర్లు గోల్డ్ 10 లక్షలు. ఎన్ని రోజులు కష్టపడాలి? నేను ఒక బిడ్డని, ముందు ఆడపిల్ల. ఆ బిడ్డ కోసం నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నాను. ఈ ప్రభుత్వంలో అయినా ఉన్నతాధికారులు నాకు స్పందించి నా గోల్డ్ నాకు ఇప్పిస్తారని వేడుకుంటున్నాను.